హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం టెక్స్ట్ టు వీడియో మొబైల్ ఫోన్లోనే ఎలా ఎడిట్ చేయాలి, సో ఏ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియోకి జనరేట్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి అనమాట. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో రన్వే ఎంఎల్ అని టైప్ చేయండి. సో ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ వచ్చిన ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది అనమాట. మీరు ఆల్రెడీ సైన్అప్ అయితే సైన్అప్ అవ్వచ్చు. అండ్ నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి ఫ్రీ అని నొక్కుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనం మొబైల్ ఫోన్లోనే చేస్తున్నాం అనమాట. సో ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. చూసారు కదా, మనకి కావాల్సినన్ని ఇక్కడ రన్వే ఎంఎల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఫ్రీ టు యూజ్ అనమాట. సో అది ఎప్పటి వరకు ఫ్రీ అయితే మనకైతే తెలియదు అనమాట. వాళ్ళు మెసేజ్ అయితే మనకు పంపిస్తారు. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసేసి మీరు డెస్క్టాప్ సైట్ అయితే ఓకే చేసుకోండి. లేదు అనుకుంటే మీరు మామూలుగానే అయితే ఇట్లా చూసుకోవచ్చు అనమాట. చూడండి, సో ఇక్కడ మనకు కావాల్సిన ఫేస్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, సో అన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. చూడండి, సో కావాల్సింది అయితే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలా 3D దాంట్లో కానీ, కార్టూన్ దాంట్లో కానీ. సో ఆ వీడియోస్లో అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి సింపుల్గా అయితే మీకు ఒకటి చూపిస్తాను. సో టెక్స్ట్ నుంచి వీడియోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మనం, అండ్ సింపుల్ వేలో అయితే నేను మీకు చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. సో ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది కదా, చూడండి. సో లేదు అనుకుంటే మనం ఇది ఇట్లా ఉన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మనం డెస్క్టాప్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్ అనమాట. అండ్ మనకి సెకండ్ ఆప్షన్ అయితే తీసుకుందాము. సో టెక్స్ట్ టు వీడియో మనం అయితే క్లిక్ చేసాం. సో ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి, సో కింద ప్రాంప్ట్ ఉంది కదా, సో అక్కడ ప్రాంప్ట్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నేను సింపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో ఇన్ ఏ ఫారెస్ట్ లివింగ్ ఏ లయన్, సో సంథింగ్ మీరు ఏదైనా ఇచ్చేయచ్చు అనమాట. హంగే డీర్. సో ఈ విధంగా అయితే నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇది టైం తీసుకునేది, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి అనమాట. సో సిగ్నల్ బాగుంటే మీకు ఈజీగా అయిపోద్ది అనమాట. 1 సెకండ్లో అయితే వచ్చేసిద్ది. సో మనం చేస్తున్న మొబైల్లో కాబట్టి సో సింపుల్ వేలో అయితే మీరు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ చూసుకొని మీరు ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా హైలో అయితే వచ్చింది అనమాట, రెజల్యూషన్ కూడా. అండ్ వెయిట్ చేయండి, బ్యాక్ అయితే మీరు ప్రెస్ చేయొద్దు అనమాట, బ్యాక్ వెళ్ళొద్దు. సో అది రన్ 100% అయిపోయిన దాకా అయితే వెయిట్ చేయండి. సో సిస్టంలో అయితే కొంచెం స్పీడ్గా అయిపోయింది అనమాట, ఎందుకంటే వైఫై రూటర్ ఉండేది కాబట్టి. సో ఎక్కువ MBPS తీసుకునేది కాబట్టి మనకి స్పీడ్గా రన్ అయిద్ది అనమాట. సో ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. సో చూశారు కదా, మనకి వీడియో అయితే కన్వర్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇమేజ్ కూడా మనకు వచ్చేసింది. చూడండి, చూపిస్తాను. సో చూశారు కదా, యాజ్ టీజ్ మనం కెమెరాలో చేసినట్టే వచ్చిందనమాట. మీకు ఫుల్ వీడియో ఇలా చూపిస్తాను, చూడండి, ఫుల్ స్క్రీన్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూశారు కదా ఎంత క్వాలిటీ నీట్గా వచ్చిందో. సో ఈ విధంగా అయితే మీరు ఇంకోటి కూడా ఇలా మీరు క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేద్దాం మనం. సో ఇదంతా బ్యాక్ చేసేసి సో ఈ విధంగా క్లిక్ చేసి సో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. సో మనం ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది రన్ చేయొచ్చు అండ్ మూవ్ చేయొచ్చు, ఏ విధంగా లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ కానీ, అండ్ కిందున్న గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూపిస్తాను మీకు అది. అండ్ మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్, మొబైల్లో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకవేళ అర్థమైతే మనం దీంట్లో ప్రొసీడ్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకోసం మనం ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం అనమాట. సో ఏదో ఒక ఇమేజ్ ఒకటి తీసుకోండి, కాపీరైట్ లేనిదైతే తీసుకుంటున్నాను నేనైతే. సో ఒకటైతే కార్టూన్ అయితే ఒకటి నేను యాడ్ చేశాను అనమాట, లోడ్ అయిపోయింది అది కూడా.
సో ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, బ్రష్ అండ్ ఉండిద్ది అనమాట. మోషన్ బ్రష్ అయితే క్లిక్ చేసుకోండి మీరు, రైట్ సైడ్లో ఉన్నది. అండ్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ది అయితే క్లిక్ చేసేసి బ్రష్ మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీరు మూవ్ చేసుకుంటూ ఉండండి, అంటే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట రెడ్ షేడ్లో. సో నెక్స్ట్ సెకండ్ 3, 4, 5 దాకా ఉండే కదా, అట్లానే మీరు మోషన్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు చేయండి. ఇది ఓన్లీ మనకి ఫోటో మాత్రమే. సో ఇది చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అయిద్ది అనమాట. అండ్ ఫోర్త్ది అయితే తీసుకుందాం. ఇక్కడ గ్రాస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఫిఫ్త్ది తీసుకుందాం. పైన అయితే మనం ఒకసారి చేద్దాం అనమాట బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇలా ఇంకోటి ఇలా కొంచెం హెయిర్ మీదకి వేద్దాం. సో కలిసిపోయింది అనమాట. సో ఈ విధంగా చేసుకోండి. అండ్ కింద ఉన్న ప్రాంప్ట్స్ ఉన్నాయి, అవి మీరు లెఫ్ట్ రైట్కి అయితే చిన్నగా కొంచెం స్టార్టింగ్లో చిన్నగా అయితే అటు ఇటు మూవ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కింద ఈ ప్రాంప్ట్స్ అన్నీ మూవ్ చేసుకోండి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, సేమ్ అదే పొజిషన్ తీసుకొని నెక్స్ట్ కొట్టేసేయండి. తర్వాత చూడండి మనకి కింద జనరేట్ కొట్టేయండి. ఆటోమేటిక్గా జనరేట్ కొట్టేయగానే అది జనరేట్ అవుతూ ఉండిద్ది చూడండి. సో కింద మనకి లోడ్ అవుతుంది కదా, చూపిస్తుంది. సో పైన మనం ఏ ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేయకుండా లయన్ది అయితే మనకి ఆటోమేటిక్ అదే జనరేట్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే కింద మనం ఫోటో యాడ్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ ఎలా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇది కూడా రన్ అవుతుంది, కొంచెం టైం తీసుకునేది అనమాట. సో చాలా సింపుల్ అనమాట. సో ఈ విధంగా మనం వీడియోస్ అనేవి ఎడిట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఎడిట్ చేసుకుంటే కొంచెం ఎర్నింగ్ అయితే మనకు బాగా వచ్చింది అనమాట. సో కొంచెం 1-2 సార్లు మనం కరెక్ట్గా చూసుకొని ఎడిట్ చేసుకుంటే బాగుండిద్ది. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. సిస్టమ్ లేని వాళ్ళకైతే ఇది అయితే చాలా యూజ్ అనమాట. కంప్యూటర్ కానీ సిస్టమ్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఎవరికి లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రిజల్ట్ చాలా బాగుండిద్ది అనమాట. అండ్ నేను కూడా సెర్చ్ చేశాను, చాలా అయితే డౌన్లోడ్ చేశాను. సో అన్నీ మనకి ఏంటంటే ఈ ఫొటోస్ కానీ ఈ వీడియోస్ కానీ, సో మనకి ఫోటో అయితే రెడీ అయిపోయింది చూడండి, వచ్చిద్ది అనమాట. సో ఇది ప్లే చేసి చూపిస్తాను మీకు, జూమ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారా, ఇందాక మనం ఓన్లీ ఫోటో, అది బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో మనం కొంచెం లైట్గానే మనం ట్యాప్ చేసుకున్నాం అనమాట. ఇంకొంచెం లైట్గా మనం అటు కానీ ఇటు కానీ లెఫ్ట్ సైడ్ కానీ మూవ్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా అయితే వచ్చింది అనమాట. సో ఈ పార్ట్ 1లో అయితే ఈ విధంగా చూపించాను. పార్ట్ 2లో నెక్స్ట్ అయితే మనం కలుద్దాం అనమాట.